अथ मंत्र सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? సందేహాలు ఉంటే హ్యాండ్ సింబల్ ప్రెస్ చేయండి, నేను పిలుస్తాను అండి. అస్తు ప్రకృత మనసురామః. నిన్న మనము అభ్యాసం 18లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలకు తెలుగులో, తెలుగు వాక్యాలకు సంస్కృతంలో ఆన్సర్లు చూసాము. అదేవిధంగా అభ్యాసం 19లో ఉన్నటువంటి నియమాలు కూడా చెప్పుకున్నాం, శబ్దకోశం నియమాలు. అందులో ఇక్కడ కూడా అభ్యాసం 19లో జషత్వ సంధి చెప్పుకున్నాము. ఇంత ముందుకు జలాం జశో అంతే, పదానికి అంతిమంలో జల్లులు ఉంటే జల్లులు స్థానంలో జస్సులు వస్తాయి, అంటే అదే వర్గం యొక్క మూడో అక్షరం వస్తుంది అని చెప్పాము. అదేవిధంగా ఇది కూడా జల్లుల స్థానంలో జస్సులు తీసుకొస్తుంది, కానీ పక్కన జల్ వర్ణంలో ఉంటేనే, అంటే వర్గాల యొక్క తృతీయ అక్షరాలు కానీ చతుర్థ అక్షరాలు కానీ పక్కన ఉన్నప్పుడు మాత్రమే ఇది జస్ చేస్తుంది. అందుకే జలాం జస్ జసి, జల్లుల స్థానంలో జస్సులు వస్తాయి, కానీ పక్కన జల్లు వర్ణములు ఉంటేనే, అంటే వర్గాల యొక్క 3-4 వర్ణాలు ఉంటేనే అప్పుడు ఈ జసత్వసం జరుగుతుందని చెప్పాము. ఇప్పుడు ఈరోజు ఈ శబ్దకోశాన్ని ఉపయోగించి, నియమాలను ఉపయోగించి, ఇంకా ఆత్మనేపథంలో లంగ్ లకాలను ఉపయోగించి మనకు వాక్యాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది మనం ఈరోజు వాక్యాలు చూద్దాము. వాక్యాలు నీట్గా రాసుకోండి. ముందుగా సంస్కృత వాక్యాలు రాసుకోండి, తప్పులు లేకుండా రాసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు కూడా ఇక్కడ నుంచి అభ్యాసం 19 అనే హెడ్డింగ్ పెట్టి రాసుకోండి. అది స్క్రీన్ మీద కనిపిస్తున్నది చూడండి, దాన్ని చూసి రాసుకోండి. అస్తు. ముందుగా అభ్యాసం 19లో సంస్కృత వాక్యం, మొట్టమొదటి వాక్యము ద్వౌ బాలకౌ. ద్వౌ బాలకౌ, వీటికి సంస్కృతంలో తెలుగులో ఆన్సర్స్ రాయాలి మీరు. నేను సంస్కృతం చెప్తున్నాను, స్పేస్ వదులుకోండి. ద్వౌ బాలకౌ, మనము చెప్పినటువంటి శబ్దకోశంలు ఏవైతే ఉన్నాయో, నియమాలు ఏవైతే ఉన్నాయో, దాదాపుగా ఏ అభ్యాసం అయితే చెప్పుకుంటున్నామో అదే అభ్యాసంలోంచి ఉంటాయి. కొన్ని మధ్య మధ్యలో మనం జరిగిపోయినటువంటి అభ్యాసంలోంచి కూడా వస్తూ ఉంటాయి. మొత్తానికి ఏం వచ్చినా కూడా మనకు ఈ పుస్తకంలో చెప్పిన ధాతువులు, చెప్పిన శబ్దకోశం, చెప్పిన నియమాలను అనుసరించే వాక్యం ఉంటుంది, ప్రతి వాక్యం ఉంటుంది. మనం చెప్పుకున్న నియమాల్లోంచి బయట ఒక వాక్యం కూడా ఉండదు, బయట వాక్యం ఒకటి కూడా ఉండదు. కాబట్టి శబ్దకోశాన్ని, నియమాలను గమనిస్తూ ఉండండి. అస్తు. మొట్టమొదటి వాక్యము ద్వౌ బాలకౌ. ద్వౌ బాలకౌ. నెక్స్ట్ రెండో వాక్యం ద్వే బాలికే. ద్వే బాలికే. ద్వే బాలికే. మూడవ వాక్యము ద్వే పుస్తకే. ద్వే పుస్తకే. ద్వే పుస్తకే. నాలుగవది ద్వాభ్యాం బాలకాభ్యాం. ద్వాభ్యాం. ద్వాభ్యాం బాలకాభ్యాం. ద్వాభ్యాం బాలకాభ్యాం. ద్వాభ్యాం బాలకాభ్యాం. నెక్స్ట్ ద్వాభ్యాం బాలికాభ్యాం. ద్వాభ్యాం బాలికాభ్యాం చ పుస్తకాని వితర. పుస్తకాని వితర. ద్వాభ్యాం
बालकाभ्यां द्वाभ्यां बालकाभ्यां द्वाभ्यां बालिकाभ्यां च पुस्तकानि वितर। नेक्स्ट ऐदो वाक्यम एतयोः द्वयोः छात्रयोः रामः पटुतरः एतयोः द्वयोः छात्रयोः रामः पटुतरः। नेक्स्ट अंडी दंपती भ्रमतः। नेक्स्ट पितरौ आगच्छतः नेक्स्ट वाक्यम अंडी पितरौ ఏడవ వాక్యము పితరౌ ఆగచ్చతః। స్క్రీన్ మీద చూసుకోండి, పుస్తకాలు లేని వాళ్ళు పుస్తకాలు ఉంటే ముందు పెట్టుకొని రాసుకోండి। పితరౌ ఆగచ్చతః। నెక్స్ట్ ఎనిమిదవ వాక్యం అశ్వినౌ బలం వితరతాం नेक्स्ट उभौ बालकौ उभयं पुस्तकं उभयानि पुस्तकानि पठतः उभौ बालकौ उभयं पुस्तकं ब्राकेट लो बहुवचనంలో उभयानि पुस्तकानि पठतः చూడు ఇవన్నీ మన నియమాలను ఉపయోగించి వస్తున్నాయన్నమాట। 85వ నియమాన్ని ఉపయోగించి కాబట్టి నియమాన్ని గమనించడం। మనం చెప్పుకున్న ప్రతి వాక్యంలో మనకు ఏదో ఒక నియమం పనిచేస్తుంది। మనం చెప్పుకున్న నియమాల్లోంచి ఒక నియమం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నియమాలు గమనిస్తూ ఉండాలి। ప్రతి వాక్యంలో ఏ నియమం పనిచేస్తుంది అది తెలియాలి। అస్తు పశుయుగలం పశుయుగం पशुद्वंद्वं पशुद्वयं पशुद्वयी यकाराనికి దీర్ఘ ఇకారం పశుద్వయీ వా ఇవన్నీ ఏదో ఒకటి ఇవన్నీ పర్యాయవాచ శబ్దాలు యుగలం యుగం ద్వంద్వం ద్వయం ద్వయి ఇవన్నీ చెప్పాం కదా। ఈ శబ్దాలు ఏదో ఒక శబ్దానికి అంతిమంలోనే వస్తాయి నియమం ప్రకారంగా। నియమాన్ని గమనించండి। పశుద్వయి వా అత్ర చరతి చూడు ఇక్కడ క్రియాపదం ఏకవచనంలో వచ్చింది అత్ర చరతి। పశుయుగలం పశుయుగం పశుద్వంద్వం పశుద్వయం పశుద్వయీ వా అత్ర చరతి अस्तु 11వ వాక్యం ద్విజః శిష్యం అదీక్షత आलम्बत च
ఆలంబత చ ద్విజః శిష్యం అదీక్షత కామ దీక్ష ధాతు అనేది లంగలకాలంలో అదీక్షత కామ ఆలంబత చ కామ దాంట్లో మళ్ళీ శిష్యశ్చ అవర్ధత అమోదత చ అవర్ధత అమోదత చ అధ్వంసత అవర్ధత అమోదత చ శిష్యశ్చ అవర్ధత అమోదత చ. స్క్రీన్ మీద ఏదో కనిపిస్తుంది చూసి రాసుకోండి తప్పులు లేకుండా. అవర్ధత అమోదత చ. నెక్స్ట్ 12వ వాక్యం. నగరం అధ్వంసత నరాః అవ్యథంత చ నరాః అవ్యథంత చ. నగరం అధ్వంసత నరాః అవ్యథంత చ. నెక్స్ట్ 13వ వాక్యం. సింహః వనం గాహతే ఛాత్రశ్చ జలం గాహతే. దాంట్లోనే సింహః వనం గాహతే ఛాత్రశ్చ జలం గాహతే. సింహః వనం గాహతే ఛాత్రశ్చ జలం గాహతే. అస్తు. ఇవి మనకు సంస్కృత వాక్యాలండి. వీటికి తెలుగులో ఆన్సర్స్ రాయాలి. ఇప్పుడు కింద తెలుగు వాక్యాలు రాసుకోండి. తెలుగులో చెప్తాను, వీటికి సంస్కృతంలో రాయాలి. అస్తు. ఇద్దరు శిష్యులు తెలుగు రాసుకోండి, తెలుగులోనే రాసుకోండి అందరూ. ఇద్దరు శిష్యులు 2 సార్లు 2 పుస్తకాలు చదువుతున్నారు. ఇద్దరు శిష్యులు 2 సార్లు 2 పుస్తకాలు చదువుతున్నారు. 2 సార్లు 2 పుస్తకాలు చదువుతున్నారు. ఇద్దరు శిష్యులు 2 సార్లు 2 పుస్తకాలు చదువుతున్నారు. నెక్స్ట్ 2వ వాక్యం తెలుగు వాక్యంలో తెలుగులో. ఇద్దరు కన్యలు 2 రకాలుగా 2 పుస్తకాలు రాస్తున్నారు. ఇద్దరు కన్యలు 2 రకాలుగా 2 రకాలుగా 2 పత్రాలను రాస్తున్నారు. ఇద్దరు కన్యలు 2 రకాలుగా 2 పత్రాలను రాస్తున్నారు. 2 పత్రాలను వ్రాస్తున్నారు. రెండు పత్రాలను వ్రాస్తున్నారు.
నెక్స్ట్ మూడో వాక్యం. ఇద్దరు బాలకులు రెండింతలు భోజనం తింటున్నారు. 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 నెక్స్ట్ వాక్యం. ఇద్దరు ఛాత్రులు నెక్స్ట్ వాక్యం బ్రాకెట్ లో రాసుకోండి. యుగలా కామ ద్వయం కామ ద్వయీ. ఇద్దరు ఛాత్రులు బ్రాకెట్ రాసుకోమని చెప్పాను. యుగలా కామ ద్వయం కామ ద్వయీ బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. ఈ శబ్దాలను ఉపయోగించాలి. ఇద్దరు ఛాత్రులు అన్నప్పుడు ఈ శబ్దాలను ఉపయోగించాలి. అక్కడ ఇద్దరు ఛాత్రులు అక్కడ ఆడుకుంటున్నారు. ఇద్దరు ఛాత్రులు అక్కడ ఆడుకుంటున్నారు. అస్తు. ఇద్దరు ఛాత్రులు అక్కడ ఆడుకుంటున్నారు. నెక్స్ట్. రెండు తుమ్మెదలు రెండు రకాలుగా తిరుగుతున్నాయి. 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 నెక్స్ట్. తల్లిదండ్రులు పుత్రునికి ఆశ్రయం ఇచ్చారు. తల్లిదండ్రులు పుత్రునికి ఆశ్రయం ఇచ్చారు. తల్లిదండ్రులు పుత్రునికి ఆశ్రయం ఇచ్చారు. తల్లిదండ్రులు పుత్రునికి ఆశ్రయం ఇచ్చారు. అశ్విని కుమారులు జ్ఞానం ఇవ్వాలి. అశ్విని కుమారులు జ్ఞానం ఇవ్వాలి. అశ్విని కుమారులు జ్ఞానం ఇవ్వాలి. ఏ బాలిక అయితే ఇక్కడికి వచ్చిందో నెక్స్ట్ వాక్యం. ఏ బాలిక అయితే ఇక్కడికి వచ్చిందో ఆమె వెళ్ళిపోయింది. ఏ బాలిక ఇక్కడికి వచ్చిందో ఆ బాలిక వెళ్ళిపోయింది. ఆ బాలిక వెళ్ళిపోయింది. ఏ బాలిక ఇక్కడికి వచ్చిందో ఆ బాలిక వెళ్ళిపోయింది. ఏ మనిషిలో అయితే విద్య ఉంటుందో, ఏ మనిషిలో విద్య ఉంటుందో అతనిలో బలం ఉంటుంది. ఏ మనిషిలో అయితే విద్య ఉంటుందో అతనిలో బలం ఉంటుంది. ఏ మనిషిలో అయితే విద్య ఉంటుందో అతనిలో బలం ఉంటుంది.
ఇదే వాక్యాన్ని ఎవరిలో అయితే విద్య ఉంటుందో వారిలో బలం ఉంటుంది. ఇదే వాక్యం ఇంకో రకం రాసుకోండి. ఎవరిలో అయితే విద్య ఉంటుందో, ఎవరైనా కావచ్చు, మనిషే కావచ్చు, ఎవరిలో అయితే విద్య ఉంటుందో వారిలో బలం ఉంటుంది. వారిలో బలం ఉంటుంది. ఎవరిలో అయితే విద్య ఉంటుందో వారిలో బలం ఉంటుంది. నెక్స్ట్ పదవాక్యం. తల్లిదండ్రులు పుత్రునితో చెప్పారు. తల్లిదండ్రులు పుత్రునితో చెప్పారు. తల్లిదండ్రులు పుత్రునితో చెప్పారు. ఏం చెప్పారంటే, తల్లిదండ్రులు పుత్రునితో చెప్పారు. ఏం చెప్పారంటే, నీళ్లు తీసుకొని రా, నీళ్లు తీసుకొని రా, నీళ్లు తీసుకొని రా. తల్లిదండ్రులు పుత్రునితో చెప్పారు. పుత్రునితో చెప్పారు. ఏం చెప్పారంటే, నీళ్లు తీసుకొని రా. నెక్స్ట్. గురువు దీక్ష ఇచ్చాడు. గురువు దీక్ష ఇచ్చాడు. గురువు దీక్ష ఇచ్చాడు. గురువు దీక్ష ఇచ్చాడు. నెక్స్ట్. సూర్యుడు ప్రకాశించాడు. సూర్యుడు ప్రకాశించాడు. సూర్యుడు ప్రకాశించాడు. సూర్యుడు ప్రకాశించాడు. సూర్యుడు ప్రకాశించాడు. నెక్స్ట్. తుమ్మెదలు 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 వృక్షం యొక్క సహారా తీసుకున్నాయి. వృక్షం యొక్క సహారా తీసుకున్నాయి. ఆధారం తీసుకున్నాయి. ఆశ్రయించాయి. తుమ్మెదలు వృక్షాన్ని ఆశ్రయించాయి. తుమ్మెదలు వృక్షాన్ని ఆశ్రయించాయి అంటే వృక్షాన్ని యొక్క ఆశ్రయం తీసుకున్నాయని అర్థం. తుమ్మెదలు వృక్షాన్ని ఆశ్రయించాయి. నెక్స్ట్. రాజు దొంగవాడిని క్షమించాడు. రాజు దొంగవాడిని క్షమించాడు. రాజు దొంగవాడిని క్షమించాడు. నెక్స్ట్. బాలకుడు నీళ్ళలో దూసుకెళ్ళాడు. బాలకుడు నీళ్ళలోకి దూసుకెళ్ళాడు. బాలకుడు నీళ్ళలోకి దూసుకెళ్ళాడు. బాలకుడు నీళ్ళలోకి దూసుకెళ్ళాడు. నెక్స్ట్. బాలిక యొక్క వస్త్రములు బాలిక యొక్క వస్త్రములు బాలిక యొక్క వస్త్రములు బాలిక యొక్క వస్త్రం పైనుంచి కింద పడ్డాయి. పైనుంచి కింద పడ్డాయి.
బాలిక యొక్క వస్త్రములు పైనుంచి కింద పడ్డాయి. బాలిక యొక్క వస్త్రములు పైనుంచి కింద పడ్డాయి. నెక్స్ట్, వృక్షము కింద పడింది, అందువల్లనే బాలకులు దుఃఖపడ్డారు. అందువల్లనే బాలకులు దుఃఖపడ్డారు. బాలకులు దుఃఖపడ్డారు. ఇంకోసారి చెప్పండి మహోదయ. వృక్షము కింద పడింది, అందువల్లనే బాలక క్రింద దుఃఖపడ్డారు, అంటే బాధపడ్డారు. అందువల్లనే బాలకులు బాధపడ్డారు. నెక్స్ట్ వాక్యం, దొంగవాడికి సందేహం వచ్చింది. దొంగవాడికి సందేహం వచ్చింది. దొంగవాడికి సందేహం వచ్చింది. నెక్స్ట్, అతడు భయపడ్డాడు. అతడు భయపడ్డాడు. దాంట్లోనే దొంగవాడికి సందేహం వచ్చింది, శంఖధాతుని ఉపయోగించాలి. సందేహం వచ్చింది, అయిపోయింది, భూతకాలంలో జరిగిపోయింది. సందేహపడ్డాడు, దొంగవాడు సందేహపడ్డాడు, శంకించాడు చేయండి. దొంగవాడు శంకించాడు, సందేహపడ్డాడు. దాంట్లో కంటే కామ, అతడు భయపడ్డాడు, వణికాడు, భయపడ్డాడు, వణికాడు, ఇంకా పారిపోయాడు. దొంగవాడికి సందేహం వచ్చింది, అతడు భయపడ్డాడు, వణికాడు, ఇంకా పారిపోయాడు. నెక్స్ట్, నేను గురువుకి సేవ చేశాను. నేను గురువుకి సేవ చేశాను. సుఖాన్ని పొందాను. గురువుకి సేవ చేశాను, సుఖాన్ని పొందాను, ఇంకా వృద్ధి చెందాను. ప్రసన్నంగా ఉన్నాను. నేను గురువుకి సేవ చేశాను, సుఖాన్ని పొందాను, వృద్ధి చెందాను, ఇంకా ప్రసన్నంగా ఉన్నాను. నెక్స్ట్ 20వ వాక్యం, బాలకుడు నేర్చుకున్నాడు. ఇవన్నీ లంగలకాలను ఉపయోగించి చెప్తున్నాం ఆత్మీయపదంలో. బాలకుడు నేర్చుకున్నాడు, ప్రయత్నం చేశాడు. దాంట్లో కంటే కామ పెట్టి ప్రయత్నం చేశాడు. భిక్షను అడిగాడు. ఆడుకున్నాడు. ఎగిరాడు. ఇంకా సుఖపూర్వకంగా రమించాడు.
ఇంకా సుఖపూర్వకంగా రమించాడు. ఓకే, ఇంకా సుఖపూర్వకంగా రమించాడు. ఫస్ట్ నెక్స్ట్ అండి, ఇవి మనకు తెలుగు వాక్యాలు. ఇవన్నీ మీరు సంస్కృతంలో రాయండి. కింద అశుద్ధ వాక్యాలను రాసుకొనుకోండి. అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు. అశుద్ధ వాక్యాలు సంస్కృతంలో రాసుకోవాలి, తెలుగు రాయొద్దు. రాసుకుని మొట్టమొదటి వాక్యం, ఛాత్రద్వయం క్రీడతః. ఇది తప్పు, అశుద్ధం అని చూపిస్తున్నాడు. అశుద్ధం ఏ రకంగా, ఏ నియమం ప్రకారంగా, అది పక్కన. శుద్ధ వాక్యం ఏంటి, దాని నియమం కూడా చెప్పండి. ఛాత్రద్వయం క్రీడతః, ఇది మొట్టమొదటి వాక్యం. ఛాత్రద్వయం క్రీడతః. నెక్స్ట్ అండి, రెండో వాక్యం, దంపతి పుత్రం అభాషత. దంపతి పుత్రం అభాషత. ఇది కూడా వాక్యం తప్పంట. ఏ రకంగా తప్పో చూడండి. అశుద్ధం అంటున్నాడు. దంపతి పుత్రం అభాషత. అభాషత. నెక్స్ట్ మూడో వాక్యం, యా బాల ఆగచ్చత్ సహ. యా బాల ఆగచ్చత్ సహ. యా బాల ఆగచ్చత్ సహ. గురుగారు వేరే వాళ్ళని మ్యూట్ చేసుకోమనరా కొంచెం ప్లీజ్. సహ. సహ అంతే. యా బాల ఆగచ్చత్ సహ. ఇవి మనకు అశుద్ధం. ఏ రకంగా అశుద్ధం అనేది శుద్ధ వాక్యం రాయండి. అస్తు. నెక్స్ట్ కొన్ని మనము సంధి చెప్తున్నారు. జలాం జస్, ఝలాం జస్ ఝషి. ఆ సంధి సూత్రాన్ని ఉపయోగించి కొన్ని ఉదాహరణలు, అవి కూడా చూద్దాము. రాసుకోండి. ముందు సంధిం కురుత. సంధిం కురుత. కురుత ముందు విడిది చెప్తామని సంధి చేయండి, కలిపి రాయండి. చూడు, నీట్గా చూసి రాసుకోండి, తప్పులు లేకుండా. ఓకే, మొట్టమొదటి ఉదాహరణ, సిద్ధు ప్లస్ ధి. సిద్ధు ప్లస్ ధి కింద కనిపిస్తున్నాయి చూడండి. సిద్ధు ప్లస్ ధి. సిద్ధు ప్లస్ ధి రౌండ్ అప్ చేశాను చూడండి. సిద్ధు ప్లస్ ధి. నెక్స్ట్ ఉదాహరణ, బుద్ధు ప్లస్ ధి. బుద్ధు ప్లస్ ధి ఈజ్ ఈక్వల్ టు పెట్టి మీరు పక్కన రాయండి, కలిపి రాయండి. బుద్ధు ప్లస్ ధి ఏమవుతుందో. నెక్స్ట్ శుద్ధు ప్లస్ ధి. శుద్ధు ప్లస్ ధి. నెక్స్ట్ వృద్ధు ప్లస్ ధః. వృద్ధు ప్లస్ ధః. నెక్స్ట్ లుభు ప్లస్ ధః. లుభు ప్లస్ ధః. లుభు ప్లస్ ధః. నెక్స్ట్ లభు ప్లస్ ధః. లభు ప్లస్ ధః. లభు ప్లస్ ధః. నెక్స్ట్ ఆరభ. ఆరభ ప్లస్ ధః. ఆరభ ప్లస్ ధః. ఆరభ ప్లస్ ధః. ఆరభ ప్లస్ ధః. నెక్స్ట్ బుద్ధు ప్లస్ ధః. బుద్ధ ప్లస్ ధః. బుద్ధ ప్లస్ ధః. నెక్స్ట్ విద్ధ ప్లస్ ధః. విద్ధ ప్లస్ ధః. విద్ధ ప్లస్ ధః. నెక్స్ట్ దుగ్ఘ ప్లస్ ధం. దుగ్ఘ ప్లస్ ధం.
దుఘ్ ప్లస్ ధమ్, దుఘ్ ప్లస్ ధమ్. నెక్స్ట్ యుద్ధు ప్లస్ ధహ, యుద్ధు ప్లస్ ధహ. నెక్స్ట్ ఏంటి? యుద్ధు ప్లస్ ధహ, యుద్ధు ప్లస్ ధహ. ఇవి మనకు సంధి విచ్ఛేదం విడదీసి చెప్పాను, కలిపి రాయండి. ఇప్పుడు కొన్ని కింద సంధి విచ్ఛేదం కురుత, సంధి విచ్ఛేదం కురుత అలా అండి. అంటే కలిపి ఇచ్చాడు, వీటిని విడదీసి రాయాలి మనం. రాసుకోండి. సంధి విచ్ఛేదం కురుత, సంధి విచ్ఛేదం కురుత. సంధి విచ్ఛేదం కురుత. అస్తు. మొట్టమొదటి శుద్ధ, కలిపి చెప్తున్నా. శుద్ధ వాటిని విడగొట్టి రాయాలి. శుద్ధ, శుద్ధ. నెక్స్ట్ ఉదాహరణ సమృద్ధ, సమృద్ధ, సమృద్ధ. నెక్స్ట్ వృద్ధ, వృద్ధ, వృద్ధ. నెక్స్ట్ క్రుద్ధ, క్రుద్ధ, క్రుద్ధ. నెక్స్ట్ లుబ్ధ, లుబ్ధ. నెక్స్ట్ ప్రారబ్ధ, ప్రారబ్ధ, ప్రారబ్ధ. నెక్స్ట్ సిద్ధ, సిద్ధ, సిద్ధ. నెక్స్ట్ బుద్ధి, బుద్ధి. నెక్స్ట్ దుగ్ధ, దుగ్ధ, దుగ్ధ. దగ్ధః, దగ్ధః. జీ దగ్ధ అని చెప్పిన దుగ్ధ చెప్పేసిందని. దుగ్ధ, దగ్ధ ఒకసారి వచ్చింది కదా, అందుకే దుగ్ధ. ఓకే. ఇవి మనకు జలం జస్ని ఉపయోగించి కొన్ని కలిపి చెప్పాను, విడదీస్తాయండి. మహోదయ, జీ ఇది బుద్ధి అనేది బుద్ధి ప్లస్ ధహనా? జీ బుద్ధి ప్లస్ ఏమొస్తుంది? బుద్ధి ప్లస్ దహ, బుద్ధి ప్లస్ ధీహి, ధీయేనా? బుద్ధి ధీహి. దానికి మనం సంధి నియమ ప్రకారంగా జస్ అయిపోతుంది. బుద్ధి ప్లస్ ధీహి, బుద్ధి. అస్తు. ఇవి మనకు చెప్పుకునే శబ్దకోశాన్ని ఉపయోగించి, సంస్కృత శబ్దకోశాన్ని ఉపయోగించి, నియమాలను ఉపయోగించి, సంధులను ఉపయోగించి మన సంస్కృత వాక్యాలు రాస్తాము. అందరూ ప్రతి ఒక్కరు రాసుకుని వచ్చేయండి, తప్పులైనా పర్వాలేదు. మీకే మీరు సొంత ప్రయత్నం చేస్తూ ఉండాలి. వాక్యాలు తప్పు అవుతాయి కదా, మీకు రాస్తేనే మీకు అర్థం అవుతుంది. నాకు ఏం అర్థమయ్యాయి, మీరు ఎలా రాస్తున్నది మీకు ఒక మైండ్ మీద ఒత్తిడి పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రాసుకొని వచ్చారంటే మీరు ఆన్సర్ చెప్పినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది, మనసులో కూర్చొని పోతుంది. ఇక్కడ మనం ఒక వాక్యం నేర్చుకుంటున్నాం, ఇక్కడ ఉండే వాక్యం కూడా నేర్చుకోలేదు. ఆ వాక్యం రాసేటువంటి విధానం అర్థమైందంటే ఇక్కడ ఏ నియమం పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, ఇక్కడ ఇదే ఎందుకు, ఆ విషయం తెలిసిందంటే దాన్ని ఆ ఒక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని వందల వాక్యాలు మనం అదే విధంగా సొంతంగా రాయొచ్చు. కాబట్టి మనకు ప్రతి వాక్యం కూడా అర్థం కాకుండా ఉండకూడదు. ఏదో నియమం కానీ శబ్దం కానీ ప్రతిదీ అర్థపూర్వకంగా వెళ్ళాలి. ఒకటికి 2 సార్లు కావాలంటే అడగండి. ఇక్కడ సమూహంలో కాకుండా పాఠం అయిపోయిన తర్వాత కానీ వ్యక్తిగతంగా కానీ సందేహం ఉండకూడదు. ప్రతి వాక్యం తెలియాలి, ఇక్కడ ఏ నియమం వచ్చింది, ఎలా వచ్చింది చెప్తూ ఉంటాను. ప్రతిదీ నియమపూర్వకంగానే ఉంటుంది, నియమం లేకుండా ఏ వాక్యం ఉండదు. కాబట్టి మనం చెప్పుకున్న నియమాల్లో ఉంచి ఉంటుంది. ఎక్కడైనా మనం చదువుకున్నా కూడా
సాహిత్యంగా ఎదగని మనం చెప్పుకున్న నియమాల్లోంచే ఏదో ఒక వాక్యంలో ఉంటున్నమాట. ఆ నియమాలు తప్ప మిగిలిన వాక్యం ఏది ఉండదు. మనం చెప్పుకున్న నియమాల్లోంచే ఉంటుంది. ఎటువంటి వాక్యం తీసుకోండి మీరు. కాబట్టి నియమాలను అర్థం చేసుకుంటూ ప్రతిదీ రాస్తూ ఉండండి. అప్పుడే మనకి అభ్యాసం అవుతుంది. రాసుకోండి. అభ్యాసం 20 మొదలు పెట్టుకోండి. నీట్గా రాసుకోండి. అభ్యాసం 20. గురుగారు అభ్యాసం 20 చూడు, స్క్రీన్ మీద కనిపిస్తుంది. అభ్యాసం 20 హెడ్డింగ్ పెట్టుకొని రాసుకోండి. ముందుగా శబ్దకోశం రాసుకుందాం. త్రివర్గ కనిపిస్తుందా? త్రివర్గ. త్రివర్గ. త్రివర్గ అంటే ఏమిటంటే రాసుకుని బ్రాకెట్ దాని మీనింగ్ ధర్మ, అర్థ, ధర్మార్థ కామములు. ధర్మము, అర్థము, కామం ఈ మూడింటిని త్రివర్గ అంటాం. ధర్మ, అర్థ, కామ. ఓకేనా? వీటిని త్రివర్గం అంటాం. చతుర్వర్గం ఉంది. ధర్మార్థ కామ మోక్షములు అంటుంటాం. మానవుని జీవనం యొక్క లక్ష్యం ఏంటి? ధర్మార్థ కామలను పొందడమే. ధర్మము, అర్థము, కామము. ఓకేనా? సరే, త్రివర్గ అంటే ధర్మము, అర్థము, కామము ఈ మూడింటిని త్రివర్గ అంటాం. ఈ మూడింటిని త్రివర్గ అంటాం. నెక్స్ట్ రెండో వాక్యం. త్రయంబక. మనకు తెలిసిందే త్రయంబక శివుడు. శివుడిని త్రయంబకుడు అంటాం మనం. త్రయంబక. 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 త్రయంబక అంటే శివుడు. త్రయంబక అంటే ఎవరు? శివుడు. నెక్స్ట్ త్రిపురారి. ఎవరు? త్రిపురారి. త్రిపురారి అంటే ఎవరు? శివుడు. త్రిపురారి. శివుడిని కూడా త్రిపురారి అంటాం. శివుడికి అనేక పేర్లు ఉన్నాయి. త్రిపురారి, జటాధారి, అలాగా. త్రిపురారి శివుడు. నెక్స్ట్ అండి త్రిపథగా. త్రిపథగా అంటే 3 మార్గములు కలిసిన దాన్ని అంటే గంగ. గంగా నది 3 నదులు కలిసే త్రిపథగా అంటాం. అందుకే త్రిపథగా. త్రిపథగా. త్రిపథగా అంటే గంగా నది త్రిపథగా అంటాం. త్రిపథగా. నెక్స్ట్ త్రివేణి. త్రివేణి. త్రివేణి అంటే చెప్తే 3 నదులు గంగా నదులు కలుస్తానికి త్రిపథగా అంటాం అంట. అలాగే త్రివేణి అంటే ఆ 3 నదులు యొక్క జలము ఒక చోట కలిసేటువంటి స్థలాన్ని త్రివేణి అంటాం. త్రివేణి సంగమం చూసే ఉంటది, బెంగళూరులో ఎక్కడో ఉంది. త్రివేణి సంగమం అంటే 3 నదుల యొక్క నీళ్లు కలిసి ఒక చోట కలుస్తాయంట. ప్రయాగ మహోదయ. ప్రయాగలో ఉంది. ఓకే. త్రివేణి సంగమం. అక్కడ సరస్వతి నది త్రివేణి అంటుందని గంగా, యమున, సరస్వతి అట్లా 3 నదులు కలుస్తాయి. దాన్ని త్రివేణి అంటాం. అంటే ఆ 3 ఒకే చోట కలిసినటువంటి స్థలాన్ని, సంగమాన్ని త్రివేణి అంటాం. సంగమ స్థానం అంటే గంగా, యమున యొక్క సంగమ స్థలము. నెక్స్ట్ అండి త్రిభువనం. త్రిభువనం 3 భువనాలు అంటే 3 లోకాలు. త్రిభువనం అంటే 3 లోకాలు. త్రిభువనం 3 లోకాలు. నెక్స్ట్ దార. దార అంటే స్త్రీ. దార అంటే ఏమిటండి? స్త్రీ. నెక్స్ట్ దార అంటే ఏమిటి? స్త్రీ. మహోదయ జీ. దార అంటే స్త్రీ. నెక్స్ట్ అక్షత. అక్షత అంటే అక్షింతలు ఉంటుందా? అక్షింతలు వేసేటువంటి చాలా పసుపు కలిపిన బియ్యం అంటే అక్షింతలు ఆశీర్వదించడం కోసం మనం అక్షింతలు తయారు చేస్తాం కదా, అవి. అక్షత అంటే అక్షింతలు. అక్షింతలు. నెక్స్ట్ లాజ్. లాజ మరమరాలు. లాజ అంటే ఇవి కూడా మన పెళ్లి
అవును. వివాహాల్లో పెళ్లిళ్ళలో మనం ఉపయోగిస్తున్నాం లాజాలు అని చెప్పి. రాజహోమం చేస్తాం కదా పేలాలు. లాజా పేలాలు. పేలాలు లాంటి పేలాలు, లాజ పేలాలు. నెక్స్ట్ అసు. అసు అంటే ప్రాణం. చూడండి, అసు ప్రాణం. అసు అంటే ప్రాణం. అసలు ప్రాణం అంటే తెలుసా అండి? ప్రాణం అంటే ఏమనుకుంటున్నాం? అసలు ప్రాణం అంటే ఒక గాలి అనుకుంటున్నాం మనం. ప్రాణం అంటే ఏమిటి? గాలి అంటాం. అంటే ఆ గాలి నుంచే ప్రాణం ఉంటుంది. కానీ ఒక ప్రాణానికి ఒక అస్తిత్వం ఉంటుందా? అంటే మనం తీసుకునే శ్వాస ప్రశ్వాసలనే గాలినే ప్రాణం అంటామా? అంటే ఆ గాలి వల్లనే ఈ ఆత్మ నడుస్తుందా? ప్రాణం అంటే ఏమిటి? గాలే కదా. కాసేపు మనం 2 నిమిషాలు 1 నిమిషం కూడా ముక్కు పట్టుకునే అంటే మన ప్రాణం వెళ్ళిపోతుంది. ఓకేనా? ఆయన రావడం పోవడం అంటే ఏంటి? ఒక మనకు కనిపించేటువంటి వాయువునే ప్రాణం అంటున్నావా? ఏంటి మనలో ఒక ప్రాణశక్తి, ఒక ఆత్మశక్తి ఏదో ఉందా? ఏంటి అసలు ప్రాణం అంటే ఏమిటి? అది ఏ రకంగా పనిచేస్తుంది? మరి చెప్పడం సహజంగా చెప్పేసాం ప్రాణము. ఓ ప్రాణం పోయింది అంటాం. ఓ మీలాంటి వారు వివరించాలి ప్రాణం లేచి మాకు. వచ్చింది. ఏంటండి? మీలాంటి వారు వివరించాలి మాకు. వివరించాలంటే ఉదాహరణ సమాన వాయువులండి. జీ ఇది కూడా అండి. ప్రాణం అంటే ప్రాణాలు 10 ప్రాణాలు అంటాం. ప్రాణ అపాన ఉదాన సమాన వ్యాన ధనంజయ అని చెప్పి 10 ప్రాణాలు ఉన్నాయి. దాంట్లో అసలు ప్రాణం అంటే ఇవి శరీరంలో ఒక భాగం. ఇవి మన శరీరంలో పనిచేసేటువంటి అవయవాలు. ఈ ప్రాణాలను 5 రకాలుగా ముఖ్యంగా ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన అని చెప్పి వీటికి మళ్ళీ భేదాలు వస్తాయి. ఆ భేదాల ప్రకారం తీసుకున్న మొత్తం 10 ప్రాణాలు అవుతాయి. వీటి యొక్క వివరణ మనకు యోగ దర్శనంలో మనం చెప్పుకోబోయే ఇప్పుడు గురు పౌర్ణిమ నుండి మొదలు పెట్టుకుంటాం కదా, అక్కడ మనకు ఈ ప్రాణం గురించి అసలు ప్రాణం అంటే ఏమిటి నాకు కొంచెం అక్కడ వివరించారు, అక్కడ చెప్పుకున్నామండి. సరే, సందర్భం వచ్చినా చెప్పాను. ఇంకా ఎవరైనా పుస్తకాలు తెప్పించుకొని వాళ్ళు ఉంటే ఎవరైనా తెప్పించుకోండి. మనకు గురు పౌర్ణిమ నుండి మనకి యోగ దర్శనం క్లాస్ ప్రారంభం అవుతుంది. ఇంకా చాలా మందికి పుస్తకాలు వస్తూ ఉన్నాయి, వచ్చాయి కూడా. దాదాపుగా 79 మంది దాకా వచ్చాయి. ఇంకెవరైనా రాని వాళ్ళు ఉంటే ఒకసారి లక్ష్మి గారిని కాంటాక్ట్ చేయండి. వారు ఒకసారి పంపించి, మీరు పంపిస్తేనే మాకు రాలే మీ ఫోన్ నెంబర్ చెప్తే గిన వాళ్ళు మీకు ఆ బిల్టీ నెంబర్ ఇస్తారంట. ఖచ్చితంగా వచ్చి ఉంటాయి. వేసి కూడా దాదాపు 20 రోజులు అయిపోయింది. చాలా మంది కూడా వచ్చాయి. కాబట్టి రాని వాళ్ళు ఎవరైనా ఉంటేనే వాళ్ళు కాంటాక్ట్ చేయండి, నాకు ఫోన్ చేయండి. అస్తు. ఈ పాఠాలు అయిపోతాయి గురుగారు ఆషాఢ పౌర్ణమికి? ఇది కాదండి, మనకు ఉదయం అది మార్నింగ్ 8 నుంచి 9 దాకా ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది మార్నింగ్. ఈ పాఠం ఇలాగే ఇదే టైం కంటిన్యూ నడుస్తూ ఉంటుంది. ఉదయం మార్నింగ్ 8 నుంచి 9 గంటలకు ఆ పాఠం కంటిన్యూ చేస్తాం అనమాట. అలాగే గురుగారు. మహోదయ, అది కూడా గ్రామరేనా అండి? కాదు కదా? అది ఆధ్యాత్మిక గ్రంథం అండి. అది ఆత్మ పరమాత్మ గురించి, మనసు అంటే ఏమిటి, బుద్ధి అంటే ఏమిటి, ఈశ్వరుడు అంటే ఏమిటి, మెడిటేషన్ అంటే ఏమిటి, ధ్యానం అంటే ఏమిటి. ఏంటండి నోట్స్ ఉంటుందా? ఇలాగే నోట్స్ అవసరం లేదు, దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి అర్థం అవుతుంది. పుస్తకాలు ఉంటే చాలు, అర్థం అవుతుంది. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అర్థం సూత్రం ఉంటుంది. ఆ సూత్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి అక్కడే మీకు సొంతంగా మీరు రాయొచ్చు. ఓకేనా? చెప్పేటప్పుడు మీకు నోట్స్ గా తయారైపోతుంది, మీరు రాసుకోవచ్చు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది మీరు రాసేసుకోవచ్చు, నోట్స్ లాగా అవుతుంది కూడా. మహోదయ, క్లాస్ టైం గురించి కొంచెం ఆలోచించండి మహోదయ. ఏ టైం పెట్టాలనుకుంటున్నారో, మీకు ఏ టైం అనుకూలంగా ఉంటుంది? మహోదయ, నైట్ అయితే బాగుంటుందేమో, అందరికి అనుకూలంగా ఉంటుందేమో. చూద్దామండి. ఇప్పుడు మనం ఒక టైం నిశ్చయించుకున్నాం 8 గంటలు. చాలా మంది అందరికి అదే అనుకూలంగా ఉంటే గిన ఆ టైం నైట్ 8 నుంచి 9 వరకు ఆ టైం షిఫ్ట్ చేయొచ్చు. నైట్ 8 నుంచి 9 వరకు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే స్టార్టింగ్ లో కొన్ని రోజులు మటుకు అలా ఉంటుంది. చూద్దాము. అలా అందరికీ సహమతి, అందరికీ ఎక్కువ శాతం ఎటువంటి ఇబ్బంది లేకుండా అది అనుకూలంగా ఉన్నదంటే అదే కంటిన్యూ చేద్దాం. ఎక్కువ శాతం ఇక్కడ ఉంటేనే మనం నైట్ కి మార్చుకోవచ్చు. ఎందుకంటే అందరు దృష్టిలో పెట్టుకుంటామంటే ఒకరిద్దరికి ముగ్గురి కంటే మనం చూసుకోవచ్చు. ఎక్కువ శాతం ఎవరికైతే ఇబ్బంది లేకుండా ఉంటుంది, దాన్ని బట్టి ఖచ్చితంగా పరివర్తన చేద్దామండి. అదే అని కాదు, ఇంకా ఏ రకంగా అయితే సెట్ చేసుకోగలుగుతాం, అందరికి అనుకూలంగా ఉంటుందో రాత్రి 8 గంటల నుంచి స్పెషల్ క్లాసులు ఉన్నాయి గురుగారు. మార్నింగే పెట్టండి. అదే అండి, అది ఖచ్చితంగా చేద్దామండి. అది కొంతవరకు స్టార్టింగ్ ప్రారంభిస్తాం. అందరిని అడిగిన తర్వాత మీ అనుకూలాన్ని బట్టి మనం కొంచెం వెనక ముందు చేంజ్ చేసుకుందాం.
ప్రస్తుతానికి అది అనుకోండి. ఇదం అదే టైం ఫిక్స్ అని అనుకోవద్దు. అస్తు అండి, ఈ కొన్ని రాసుకోండి. శబ్దం లింగం ఏంటి సార్? గురుగారు శబ్దం లింగం ఏంటి? జీ, మీ వాయిస్ స్లోగా వస్తుంది, అడుగుతా అండి. ఇప్పుడు మీకు ఈ మంత్రపాఠం అయిపోయిన తర్వాత దీని గురించి మాట్లాడతామండి. శబ్దకోశం రాసుకోండి. ఇప్పుడు శబ్దకోశం రాసుకోండి. అసు అంటే ప్రాణం అని చెప్పాను. అసు అంటే అవును, అది ఏం లింగం సార్, లింగము జెండర్. పుల్లింగం. పుల్లింగ శబ్దం. పుల్లింగం అని కింద అసుప్రాణనే పుల్లింగ శబ్దం అండి. అసుప్రాణనే. నెక్స్ట్ ప్రాణ. నెక్స్ట్ ఏంటి? ప్రాణ. నెక్స్ట్ శబ్దము ప్రాణ. నెక్స్ట్ శబ్దము ప్రాణ అంటే ప్రాణము. నెక్స్ట్ వర్ష, ఇది స్త్రీలింగ శబ్దం. వర్ష స్త్రీలింగ శబ్దము. ఇవన్నీ కింద మనకు నియమాలు వచ్చేస్తాయి. ఎవరు ఏ లింగంలో పనిచేస్తుంది, ఏ రకంగా మారుతుంది, ఇవన్నీ వీటిని ఉపయోగించి మనకు శబ్దకోశం నియమాలు ఉంటాయి, అక్కడ స్పష్టమవుతుంది. వర్ష అంటే వర్షము. నెక్స్ట్ సికత అంటే ఇసుక. సికత అంటే ఏమిటి? ఇసుక. వర్షం అంటే సంవత్సరమా అండి, లేకపోతే వర్షమా? వర్షం అండి. వర్ష అంటే వర్షం. వర్ష సంవత్సరం. నెక్స్ట్ సంవత్సరం కాదండి, వర్షము. వర్ష. వర్ష భవిష్యతి అంటాం కదా. వృష్టి. వృష్టి. సికత అంటే ఇసుక. సికత అంటే ఇసుక. మీరు అడిగిన దానికి సమానం ఇప్పుడు వస్తుంది. సమా అంటే వర్షం, సంవత్సరం. సమా అంటే వర్షము, సంవత్సరము. సమా అంటే. నెక్స్ట్ అప్ అంటే జలము. అప్ అంటే ఏమిటి? జలము. అప్ అంటే జలము. అప్ అంటే జలము. నెక్స్ట్ అండి అప్సరస్ అంటే అప్సరసలు. అప్సరస్. అప్సరస్. అప్సర. అప్సరస్ అంటే అప్సర. అప్సరసలు అంటుంటారు కదా, దేవలోకంలో ఉంటారు అంటే అందమైన స్త్రీలు. అప్సరస్. నెక్స్ట్ సుమనస్ అంటే పుష్పాలు, సుగంధితమైనటువంటి పుష్పాలు. సుమనస్. సుమనస్. నెక్స్ట్ అండి త్రివారం. గత అభ్యాసంలో మనకు ద్వివారం వచ్చింది, ఇక్కడ త్రివారం అంట. 3 వార. త్రివారం అంటే 3 సార్లు. త్రివారం 3 సార్లు. నెక్స్ట్ త్రిధా. ఒత్తుధా అండి, మహాప్రాణం. 3 రకాలుగా లేదా 3 ప్రకారాలుగా. త్రిధా 3 రకాలుగా లేదా 3 ప్రకారాలుగా. త్రిధా. నెక్స్ట్ త్రి అంటే 3. త్రి అంటే ఏమిటి? 3. నెక్స్ట్ కతి. కతి అంటే ఎంత, ఎన్ని. యతి ఎంత లేదా ఎన్ని. కతి పుస్తకాన్ని సంతి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి. కతి రూప్యకాన్ని సంతి, ఎన్ని రూపాయలు ఉన్నాయి. కతి దూరమస్తి, ఎంత దూరం ఉంది. కతి దూరమస్తి, ఎంత దూరం ఉంది. అలాగా సందర్భాన్ని బట్టి అర్థం చేసుకుంటాం. కతి అంటే ఎంత లేదా ఎన్ని. నెక్స్ట్ త్రయం అంటే 3. త్రయం పుస్తక త్రయం, బాలక త్రయం అలా అంటున్నాం కదా. త్రయం అంటే 3. నెక్స్ట్ త్రయీ. యకారానికి తిరిగి త్రయీ. త్రయీ అంటే త్రయీ అంటే 3 అనండి. త్రయీ అనే శబ్దము సంసారంలో సృష్టిలో ఉన్నటువంటి 3 అనే సంఖ్యను తెలియజేస్తుంది. త్రయీ అంటే రిగ్ యజు సామ. ఈ 3ని రిగ్ యజు సామను త్రయీ అంటాం. ఆత్మ, పరమాత్మ, ప్రకృతిని త్రయీ అంటాం. సత్వ రజస్ తమస్సును త్రయీ అంటాం. అలాగే ముల్లోకాలను త్రయీ అంటాం. అట్లా 3 ఏవైతే ఉన్న వాటిని త్రయీ కింద తీసుకుంటాం అంట. ఇక్కడ మనకు త్రయీ అంటే విద్యా విషయంలో 3 లేదా రిక్ యజు సామ
అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఈ 3 వేదాలను త్రయీ అంటాం. త్రయీ అంటే ఈ 3 వేదాలు తీసుకోవాలి. అస్తు. త్రయీ అంటే 3 లేదా 3 వేదములు. 3 వేదములు ఋగ్, యజు, సామ. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. నెక్స్ట్ అండి త్రిగుణ. ఏంటండి త్రిగుణ అంటే మూడింతలు. త్రిగుణ అంటే ఏమిటి? మూడింతలు. త్రిగుణ అంటే మూడింతలు. నెక్స్ట్ త్రివిధ. త్రివిధ అంటే ఇక్కడ మనం త్రిధా అని పైన చెప్పాను, 3 రకాలుగా 3 ప్రకారాలుగా అని చెప్పి. కింద త్రివిధ. ఇక్కడ విధ అంటే ప్రత్యయ తేడా అండి. ప్రత్యయంలో భిన్నత్వం ఉంది కానీ అర్థం ఒకే విధంగా ఉంటుంది. త్రివిధ అంటే ఇక్కడ 3 రకాలుగా 3 విధాలుగా అని అర్థం వస్తుంది. 3 రకాలుగా లేదా 3 విధాలుగా త్రివిధ అంటే 3 రకాలుగా లేదా 3 విధాలుగా. అస్తు. ఇవి మనకు అభ్యాసం 20లో ఉన్నటువంటి శబ్దకోశం అండి. నెక్స్ట్ వ్యాకరణాంశాలు మనం మొదట్లో 1 అనే సంఖ్యావాచి శబ్దకాన్ని 3 లింగాలు చూసాము. నెక్స్ట్ మన 2 అనే సంఖ్యను 3 లింగాలు చూసాము. అదేవిధంగా ఇప్పుడు ఈ అభ్యాసం 20లో సంఖ్య 3కు 3 లింగాల్లో రూపాలు ఎలా ఉంటాయి. ఇంకా మనకు శబ్దకోశంలో ఇచ్చినటువంటి శబ్దాలు కొన్ని విశిష్టమైన శబ్దాలు, దార, అక్షత, లాజ, అసు, ప్రాన్, వర్ష, ఇవన్నీ కొన్ని విశిష్టమైన శబ్దాలు. ఈ శబ్దాలు బహువచనాంత శబ్దాలు. అవి ఏ రకంగా బహువచనాంత శబ్దాలు అనేది నియమాల్లో మనకు సూచిస్తాడు, సంకేతిస్తాడు. ఇంకా విధిలింగం మనం శివధాతుకి క్రమంగా లట్లకారము, లోట్లకారము, లంగలకారం చెప్పుకుంటూ వచ్చాము. 3 లకారాలు అయిపోయి ఈరోజు ఈ అభ్యాసంలో విధిలింగం. విధిలింగం అంటే ఏమిటి, ఈ విధిలింగాన్ని ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయి అనేది ఈ లింగ లకారం చెప్పుకుంటాము. నెక్స్ట్ సంధి ఏమొస్తుంది? చరు సంధి. ఏ సంధి అంటే జస్ సంధి తెలుసుకున్నాము 2 అభ్యాసాల్లో. మనం 2 సార్లు జలాం జశోంతేలో, జలాం జస్ జసిలో జసత్వ సంధి అనేది ఎలా ఉంటుంది చూసాము. చరత్వ సంధి. చర్ అంటే చర ప్రత్యాహారం ఉండే చాట, చాటాత, కాప అంటే ఈ అక్షరాలు వస్తాయి. చాటాత, కాప, షా, 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 సా. షా, షా, సర్ ఉంది కదా, అక్కడ ఉండే రకారం వరకు అంటే చర ప్రత్యాహారంలో ఏవైతే వర్ణాలు వస్తాయో అవి చేస్తాం అనమాట. అందుకే చరత్వ సంధి అంటాం. ఈ విధంగా జస్ చేసామో జసత్వ సంధి అని చెప్పాము, చరి చేస్తామో చరత్వ సంధి. అస్తు. ఈ వ్యాకరణ అంశాలు, చెప్పుకోబోయే అంశాలు ఇవన్నీ ఎలా ఉంటాయనేది మనం నియమాల్లో రేపు చూద్దామండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు ఉంటే మనము ఈ మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దాము. ఇది మనకు యోగ దర్శనం చెప్పాను కదా. గురు పూర్ణిమ అంటే ఈ నెల 24వ తేదీ మనకు గురు పూర్ణిమ అంటే చాతుర్మాసం మనకు మొదలవుతుంది అప్పటి నుంచి. కాబట్టి అప్పటి నుంచి ఈ యోగ దర్శనం అనే గ్రంథం మనం మొదలు పెట్టుకుంటాము. కాబట్టి పుస్తకాలు ఇంకెవరికైనా కావాలనుకునే వాళ్ళు ఇప్పుడు తెప్పిస్తే అవకాశం ఉంటుంది. ఇంకా రాని వాళ్ళు ఎవరైనా, చాలా మంది ఇచ్చారు, పేర్లు ఇచ్చారు. ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఫోన్ చేస్తున్నా ఆ టైంకి మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసి ఆ పుస్తకం త్వరగా అందేలా దానికి ప్రయత్నం చేస్తామండి. అస్తు. టైమింగ్ మనకు ఉదయము 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రస్తుతానికి అలా పెట్టాము. తర్వాత పరిస్థితిని బట్టి, అందరికి అనుకూలాన్ని బట్టి మనం దాన్ని వెనక నైట్ షిఫ్ట్ చేసుకోవడానికి, నైట్కి మార్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పరిస్థితిని బట్టి అప్పుడు వెనక ముందు చూద్దామండి. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు 7 నుంచి 9 గంటల వరకు అనుకుందాం. అస్తు. గురుగారు ఒక్క క్షణం మంత్రపాఠం ముందర అందరికీ తెలిసేట్టుగా ఈ 2 విషయాలు చెప్పండి. ఇప్పుడు త్రయి అంటే 3 వేదాలు అని ఋగ్, యజుర్, సాము అని చెప్పారు. అధర్వణ వేదం ఎందుకు ఉండదో చెప్పగలుగుతారా? ఈ అథర్వవేదం ఈ 3 వేదాలకు లోపలనే వచ్చేస్తున్నాం అండి. అథర్వవేదంలో ఉండే మంత్రాలన్నీ కూడా ఈ 3 వేదాల యొక్క అంతర్గతంలో వచ్చేస్తాయి కదా, దాన్ని విశేషంగా మళ్ళీ పక్కన చెప్పామండి. అర్థమైందండి. రెండో క్వశ్చన్, అసు అన్న ప్రాణం అన్న ఒకటే. మీరు మొదట ఒక ఉపోద్ఘాతంగా ప్రాణం అంటే ఏమిటి అని చెప్పి అది యోగ దర్శనంలో వివరంగా చెప్తామన్నారు. ప్రాణం అంటే ఏమిటో క్లుప్తంగా చెప్పేస్తే అందరికీ ఒక మాట అర్థమవుతుంది. అంచేత యోగ దర్శనంలోకి ఉత్సాహంగా వస్తారని నేను అనుకుంటున్నా. మీకు కుదిరితే 1 నిమిషంలో చెప్పండి. ప్రాణం అంటే శ్వాస ప్రశ్వాస గతిని ప్రాణం అంటాం. అది ఇంకా ప్రాణం అనేది అనుభవగమ్యమైనటువంటి వస్తువు. ఇది అనుభూతినిచ్చేటువంటి వస్తువు. అది మన మాటలు వ్యక్తపరిచేది కాదు. ఒక ధ్యాన యోగి, సిద్ధ యోగులు ఏవైతే వాటిని అనుభూతిని పొందగలుగుతారు. అది ఎలా ఏంటి ఎలా అనేది మనం సాధన చేసినప్పుడు మాత్రం అర్థం చేసుకోగలుగుతాం. శ్వాస ప్రశ్వాసం యొక్క గతిని నిలబెట్టినప్పుడు అక్కడ ఒక సూక్ష్మ తత్వం అనేది ఒక కనిపిస్తుంది.
ఆ ప్రాణం నిలబడినప్పుడు మన శరీరంలో ఉండే తంత్రాలు మన ఇప్పుడు చెప్పారు కదా 10 ప్రాణాలు ఉంటాయి. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానం అని చెప్పి ఈ 5 ప్రాణాలు, దీనికి అంతర్గతంగా ఇంకా 5 ప్రాణాలు ఉన్నాయి. ఆ మొత్తం 10 ప్రాణాలు ఆటోమేటిక్ గా ఆ ప్రాణాన్ని నిలబెట్టినప్పుడు, ఆ శ్వాస ప్రశ్వాస నిలబెట్టినప్పుడు మన గతి అనేది అవరుద్ధం అయిపోతుంది. గతి అవరుద్ధమైనప్పుడు మన ఆత్మ, అంటే మనలో జీవాత్మ, పరమాత్మ, జీవాత్మ అంటుంటాం కదా, ఆ జీవాత్మలో ప్రాణం ఉంటుందన్నమాట. అది ప్రాణం అనేది జీవాత్మతో అటాచ్మెంట్ గా ఉంటుంది. ఆ దాన్ని ప్రాణంలో చైతన్యం 10 ప్రాణాలు గురుగారు దాన్ని నిలబెట్టినప్పుడు చైతన్యం అని మనం అనటానికి లేదా? ఆత్మతత్వంలోకి వెళ్ళిపోతాము. ఏంటండి చైతన్యం అనటానికి లేదా? చైతన్యం అంటే అది ఆత్మకి చైతన్యం ఉంటుంది. బాగుంది. చైతన్యం అని ఆత్మ అని రెండు ఒకటే. ధన్యవాదాలు గురుగారు. చైతన్యం ఉంటుందో దాన్ని ఆత్మ అంటాము. ఇక ప్రకృతి ఉంది, దాని చైతన్యం లేదు, అది జడత్వం, దాని చైతన్యం అని మనం. చైతన్యం అన్న ఆత్మ అన్న ఒక రెండు ఒకటే, జీవాత్మ అని రెండు ఒకటే. ధన్యవాదాలు గురుగారు మంత్రానికి. అందుకే ఆ దశ ప్రాణం వదిలిపెట్టినప్పుడు మన ఆత్మతత్వంలోకి ప్రవేశిస్తాము. అది అనుభూతితో తెలుసుకునేటువంటి, ధ్యానం ద్వారా, సమాధి ద్వారా తెలుసుకునేటువంటి విషయం. అక్కడ మనకు ఏ రకంగా ఒక యోగి దాని లోపలికి ఎలా ప్రవేశించాలి, అలా ప్రవేశించడానికి దానికి సంబంధించిన నియమాలు ఏంటి, పద్ధతి ఏంటి, ప్రాసెస్ అంటే అనేది మనకు అక్కడ ఆ ప్రాణం గురించి కొంచెం లోపలికి సూక్ష్మంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్క ప్రాణాన్ని వివరించుకుంటా ఏ ప్రాణం ఏ రకంగా ఉంటుంది ఆ రకంగా. ముఖ్యంగా ఇది ప్రతి దర్శనంలో వచ్చిందండి, కేవలం యోగ దర్శనంలో కాదు, ముఖ్యంగా వేదాంతంలో ఇచ్చాడు, పూర్వ మీమాంసలు ఇచ్చాడు. అన్ని దర్శనాల్లో ప్రాణం గురించి చాలా సూక్ష్మ వివరణ ఉంది. కానీ ఇది ఒక సిద్ధ యోగికి మాత్రమే ప్రాణం యొక్క ఆ గతిలో, ఆ ప్రవేశంలో, ఆ మార్గంలో ఉన్న వ్యక్తికి త్వరగా అంతుపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే మన శ్వాస ప్రశ్వాస, ఇప్పుడు సామాన్య ప్రజలకు శ్వాస ప్రశ్వాస యొక్క గతిని ప్రాణం అంటాం. ఎందుకు అర్థమయ్యే రీతిలో అదే అర్థమవుతుందో అది చెప్తామంట. అది అనుభూతిలో మనం సాధన చేసినప్పుడు, అది ఇప్పుడు నేను అనుకున్నాను అందరినీ మనం ప్రాక్టీస్ చేసుకుంటే ప్రయోగాత్మకంగానే చేద్దామని మొదలు పెట్టాను. మీకు చెప్తాను ఏ రకంగా ఎలాగనేది. మన ప్రయోగం చేసుకుంటూ పోతేనే మనం కూడా దాన్ని ప్రాణాన్ని, పంచ ప్రాణాలను, మొత్తం దశ ప్రాణాలను మనం నియంత్రించి మనం కంట్రోల్లో పెట్టుకొని ఆత్మ సాక్షాత్కారానికి పొందడం కోసం మనకు పూర్తిగా అవకాశం ఉంటుంది. అది ఎలా అనేది మనం ఆ సందర్భాన్ని బట్టి, ప్రకారాన్ని బట్టి అప్పుడు చెప్తానండి. ధన్యవాదాలు గురుగారు. మీ అంత యంగ్ గా కనిపిస్తామా అప్పుడు? ఏంటండి? మీ అంత యంగ్ గా కనిపిస్తామా అంటే అప్పుడు? జీ సంతోషం అండి. అస్తు. మంత్రపాఠ. దురాశ కదా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం.